సంవత్సరాల నుంచి ఈ చుట్టుపక్కల ఇలాంటి ర్యాలీలు కొన్ని వేల ర్యాలీలు చేశాం. దయచేసి మిత్రులారా మరి ఇదే మతానికి సంబంధించింది కాదు. దయచేసి మొన్న 11 రోజులు కూడా ముందుకు వచ్చేసాం ర్యాలీ. దయచేసి అహింస పరమో ధర్మ అని మరి గట్టిగా చదువుపెట్టాము. పూర్తిగా అంతా చదువుపెట్టేసి మొత్తం 5 సంవత్సరాలు మొత్తం దయచేసి మిత్రులారా ఎవరిని అన్ని ఆపండి చేసే కలపండి. దయచేసి మిత్రులారా భారతదేశం అహింస పరమో ధర్మ అని ఘోషిస్తుంది. భారతదేశ అహింస పరమో ధర్మ అని మరి మత్స్యావతార గోవింద, వరాహవతార గోవింద, పూర్వావతార గోవింద అంటే మత్స్యావతారం అంటే ఆగండి. ఇల్లెవరి గారు మీరు తీసుకోండి, అది అక్కడే ఉంటుంది. ఆగండి, మీరు పక్కన మత్స్యావతార గోవింద, మత్స్యావతార గోవింద, మత్స్యావతార గోవింద, వరావతార గోవింద, పూర్వావతార గోవింద అంటే చేప గోవిందుడు, ఆ అసిత పంది గోవిందుడు, మరి తాబేరు గోవిందుడు, ఆ గొర్రె గోవిందుడు, ఆ మేక గోవిందుడు, ఆ కోడి గోవిందుడు, మనిషి గోవిందుడు. మిత్రులారా దయచేసి మిత్రులారా ఇక్కడి నుంచి మారండి. యేసుప్రభు భక్తులైతే యేసుప్రభు చెప్పిన మాట వినండి. అల్లా భక్తులైతే అల్లా చెప్పిన మాట వినండి. ఇది పురాణంలో ఉంది. అల్లా రక్తాన్ని మాంసాన్ని ఇష్టపడాలి. యేసుప్రభు కరుణామయుడు గొడుగులు నేర్చుకున్నారని దయచేసి మిత్రులారా ఒక్కసారి మత గ్రంథాలు చదవని మిత్రులారా. మీ పెద్దలు అడగండి. నాకు మా గురువు గారు చెప్పారు. మీ గురువుని మీరు అడగండి. అల్లా భక్తులైతే గురువులు అడగండి. యేసుప్రభు భక్తులైతే మీ పెద్ద భాషలు అడగండి. మంచి భాషలు ఉన్నారు. దయచేసి వాళ్ళ మాట వినండి. అసలు యేసుప్రభు ఏం చెప్పాడు? పరలోకాల్లో యేసుప్రభు ఏడుస్తున్నాడంట. పరలోకాల్లో యేసుప్రభు ఏడుస్తున్నాడు. మా గురువు చెప్పారు పరలోకాల్లో యేసుప్రభు ఏడుస్తున్నాడంట. పరలోకాల్లో ఇక్కడ మాంసం తినేసి కోళ్ళను తినేసి ఇక్కడ మీరు ఏడుస్తున్నారు. మాంసము కోళ్ళని చేపలు తింటే ఏడుపు ఒక ఆనందం వస్తుందా? ఆ గొర్రెలు తినేసి అల్లలు ప్రవర్తిస్తారు. ఇక్కడ చేపలు తినేసి భగవంతుడు కృష్ణుడు ప్రవర్తిస్తారు. అన్నవాడి తర్వాత జంతువులు చేస్తారు. చెప్తున్నా ఇవన్నీ తప్పు. దయచేసి మీరందరూ సహకారమే. ఒకప్పుడు మేము ముందు చిన్నవాళ్ళమే, మేమందరూ చెప్పవాళ్ళమే. దయచేసి మా గురువు చెప్పినగా మానేశాం మిత్రులారా. దయచేసి మిత్రులారా కరోనా వచ్చింది 3 సంవత్సరాలు కొన్ని లక్షల మంది తీసుకెళ్ళిపోయింది. ఈ కరోనా తగ్గిందనుకున్నారు, తగ్గల. కరోనా భూమండలం మొత్తం తిరుగుతుంది. కరోనా దేవత భూమండలం మొత్తం ఎలా తిరుగుతుంది. సూర్యుడు ఎలా అయితే తూర్పును ఉదయిస్తూ పడమడ అస్తమిస్తాడో ఇక్కడ మనకు కనిపిస్తాడో కరోనా భూమండలం మొత్తం తిరుగుతుంది. ఇలా తిరుగుతుంది. ఎవరిని మాంసం తినేవాళ్ళని ఎవరిని వదలదు. అల్లా భక్తుల్ని అల్లా రక్షించడు. యేసుడు కాపాడు. మరి భగవద్గీత భక్తుల్ని కృష్ణుడు కాపాడు. ఇది సత్యం. మిమ్మల్ని కాపాడిన నాదుడు లేదు ఈ భూమి మీద. ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్పారు, భూములు చెప్పారు. అల్లా దేవుడు అంటున్నారు. మీరు అల్లా చెప్పిన వినాలి కదా. యేసుడు దేవుడు అంటున్నారు. యేసుడు చెప్పిన మాట వినాలి కదా. మరి భగవద్గీత చెప్పిన భక్తులు భగవద్గీత చెప్పిన మాట వినాలి. దయచేసి వేల పండుగ కోసం ఎప్పుడో చెప్పాను. కరోనా ప్రమాణం కూడా 7 సంవత్సరాలు చెప్పాను. 2020లో కరోనా వస్తే చెప్పండి వచ్చేసింది. లక్షల మంది తీసుకెళ్ళిపోతుంది. కంటికి కనిపించడంలో కరోనా సైంటిస్టులు చంద్రబాబు వెళ్తున్నాడు. కరోనా అమలపోయాడు. కంటికి కనిపించట్లా. భగవంతుడు కంటికి కనిపించడు. దయచేసి మిత్రులారా మీ కాలం మొక్కుతా, మీకు దండం పెడతా. మీ కాలం మొక్కడానికి దండం పెడతా. దయచేసి ప్రస్తుత మంది ఏడిపిస్తుంది. పాపం మిత్రులారా మీ జన్మలు వెనక్కి వెళ్ళిపోతాయి. 100 జన్మలు పాపాలు కోట్లు కట్టుకుంటారు. 100 జన్మలు 100 జన్మ క్రితం పాపం వ్యాధి రూపిణి
టీడీపీ ఇది భగవద్గీత చెప్పింది. సంస్కృతం మీ తెలుగులో చెబుతా. పూర్వ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో రోగాలు వస్తాయి. పూర్వ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో రోగాలు వస్తాయి. పూర్వ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మ రోగాలు వస్తాయి. ఇది భగవద్గీత హిందువులకు కాదు, ప్రతి మనిషిగా వర్తిస్తుంది. అలాగే పూర్వ జన్మలో చేసిన పుణ్యాలు ఈ జన్మ రోగాలు వస్తాయి. దయచేసి మారండి, మారండి, మారండి. చేపలు చెరువు చేసి భూజోలు పెడుతున్నాడు. జంతువులు ఇచ్చి దేవుడిని చదివేసి ఆ జంతువులు వసూలు పెడుతున్నాడు. పాలని, మేకలు, గొర్రెల్ని రొట్టెలోకి పెడుతున్నాడు. చేపల్ని మనం సంక్రాంతి వస్తుంది. ఆ కోడి పందాలు ప్రభుత్వం వాళ్ళే, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు దగ్గర చేస్తున్నారు. మాకు జోగిలు తెచ్చారు. 2 క్రితం మా ఎగ్జామ్కి వచ్చారు. ఎంత చక్కగా మాట్లాడాలనుకున్నా, ఆయన దేవుడు అనుకున్నా, ఎంత బాగా మాట్లాడాలనుకున్నా, అలాంటి ప్రభుత్వం పోలీసు వారి సైతం జంతువులను దగ్గరుండి కోడి పుట్టాలు చేస్తారు. ఇది చట్టవిచ్చే నేలలో మనిషి చంపిన హత్య, జంతువులు చంపిన హత్య. సెక్షన్ 428 జంతువులు చంపితే చట్టవిచ్చ, చట్టవిచ్చ. సెక్షన్ 428 చట్టవిచ్చే నేరం. మనిషి చంపిన హత్య, జంతువులు చంపిన హత్య. అలాంటి హత్యల్ని పోలీసు వాళ్ళు దగ్గరుండి చేపిస్తున్నారు. రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు అంటే దేశాన్ని కాపాడే రాజకీయ నాయకులు దేశాన్ని పాడు చేస్తున్నారు. మనుషుల్ని హింసిస్తున్నారు, జంతువులు హింసిస్తున్నారు. మారాలి, 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 మారాలి. మారకపోతే దైవ భగవంతుడు, ముక్కోటి దేవతలు, గురువు అన్నారు, మిమ్మల్ని బాధిస్తారు. కరోనా, సునామీ, భూకంపాలు ఇలాంటివి వచ్చి తెరుతాయి. మనకి దగ్గరలోనే పెడబట్ల ఉంది 15 కిలోమీటర్లు. మీరు ఎలాంటి వ్యాధులు కానీ చేయకపోతే ఈ ప్రతి సముద్రం బంటు పిల్లి మొత్తం కొట్టుకెళ్ళిపోయి ఏ గ్రామం ఉండేది కాదు ఇక్కడ, ఏ గ్రామం ఉండేది కాదు ఇక్కడ, ఏ గ్రామం ఉండేది కాదు ఇక్కడ. గత 15 సంవత్సరాల నుంచి ఇలాంటి ర్యాలీలు జరుగుతున్నాయి కాబట్టి ఆ పెదపట్లలో సముద్రం ఆగి ఉన్నాడు. అక్కడ మేమే ఆపాం, మేమే ఆపాం. పక్కలండి, మీరు పక్కన పడి మేమే ఆపాం. ఆ సముద్రం ఆపాం. ఇక్కడ రాజకీయంలో చేసేసాం. ఆగుతాయి కూడా, ఆగు సాగు ఆగు. మేము ఆపుతాం. జీవహింస లేకుండా చేస్తాం, జీవహింస లేకుండా చేస్తాం, జంతువులు లేకుండా చేస్తామని ఆ సముద్రం ఆపాము. మా జ్ఞాన శక్తితో, మా తపశక్తితో, మా పుణ్యఫలంతో ఆపేసాం సముద్రాన్ని. లేకపోతే ఈ చుట్టుపక్కల ఒక్క గ్రామం ఒక్క మనిషి బతుకుంటూ ఉంటారు, ఒక్కరు బతుకుంటూ ఉంటారు. ఇది సత్యమిటి, ఇది సత్యం, ఇది సత్యం. ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని కాపాడు. చంద్రబాబు నాయుడు కాదు, నరేంద్ర మోడీ కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, ఎప్పుడో మిమ్మల్ని కాపాడటం. ఒక ప్రకృతిని శాసించాలంటే ఒక యోగి చెప్పిన మాట ఏంటంటే ప్రకృతి మాటని శాంతపరచా. మళ్ళీ ఆగు తల్లి, శాంతి ఇస్తూ, శాంతి ఇస్తూ, శాంతి ఇస్తూ దండం పెట్టా. మా తపశక్తిని దారపోసా, మా తపశక్తిని దారపోసా. మీరు కానీ ఇలాంటి ర్యాలీని చేయకపోతే, ఊరు గ్రామాన చెయ్యకపోతే మీరు ఇక్కడ ఎవరు ఉండేవాడు కాదు. తుడుచుకు పెట్టిపోయేది కాదు. యూట్యూబ్కి వెళ్ళి చూడండి, యూట్యూబ్కి వెళ్ళి చూడండి. 4 నెలల క్రితం ఆగండి, చప్పట్లు ఎవరో పట్టవద్దు. 4 నెలల క్రితం ప్రపంచవ్యాప్తంగా సునామీలు, భూకంపాలు ఇలాంటివి మొత్తం వచ్చి తుడుచుకు పెట్టుకుపోతుంది. అక్కడ మాంసభక్షణ తినేవాళ్ళు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ధ్యానం చేసేవాళ్ళు తక్కువ, శాఖాహారులు తక్కువ. ఇలాంటి ప్రచారం జరగట్లా. ప్రకృతి కోపం వస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల అందరూ